పేద ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి వేడుకలు బుచ్చిరెడ్డిపాలెంలో వైఎస్ఆర్ బొమ్మ వద్ద మండల పార్టీ అధ్యక్షులు అన్నారు. వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం టౌన్ అధ్యక్షులు షాహుల్ మాట్లాడుతూ పేద ప్రజల కోసం ఎన్నో పథకాలను అమలు చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి అన్నారు. ఆరోగ్యశ్రీ, 108, ఇందిరమ్మ ఇల్లు, రైతులకు ఉచిత కరెంట్ వంటి పథకాలు ప్రభుత్వాలు మారినా వాటిని అమలు చేసేలా రూపొందించారన్నారు. రాజన్న రాజ్యం జగన్మోహన్ రెడ్డికే సాధ్యమవుతుందన్నారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ అధ్యక్షుడు చెర్లో సతీష్ రెడ్డి, కౌన్సిలర్లు మోర్ల జయంతి, కంట అనంతమ్మ, షకీలా, పులి శ్రీనివాసులు, చెల్లాయిపాలెం వెంకయ్య, రాజశేఖర రెడ్డి అభిమానులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు అపర భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భముగా ఈరోజు పూలమాల వేయడం జరిగింది. అదేవిధంగా మన రాజశేఖర రెడ్డి ఎన్నో పథకాలు తీసుకొచ్చిన ఘనత ఒక రాజశేఖర రెడ్డికే ఉంది. ఈ రాష్ట్ర చరిత్రలో 86 ప్రాజెక్టులు ప్రారంభించిన శంకుస్థాపన చేసి 26 ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత ఒక్క రాజశేఖర రెడ్డి మహానుభావుడికే ఉంది. అదేవిధంగా 108 కానీ 104 కానీ ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఎన్నో అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకొచ్చిన ఘనత ఒక రాజశేఖర రెడ్డి గారికి. ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ఎంతో మంది పిల్లలకి ఉద్యోగాలు, ఈరోజు డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఈరోజు ఐటీ రంగంలో కానీ ఎన్నో విప్లవాత్మక చరిత్ర సృష్టించారంటే ఆ ఘనత ఒక్క రాజశేఖర గారికే ఉంది. ఎందుకంటే ఎంతో మంది చెప్తా ఉంటారు, మేము హైటెక్ సిటీ తెచ్చాము, ఇది తెచ్చామని. హైటెక్ సిటీ తేవడం కాదు, దానికి చెట్టు వేసి పైకి విత్తనం వచ్చిన దాకా పండు ఫలించిన దాకా తీసుకొచ్చిన ఘనత ఒక వైఎస్ రాజశేఖర గారికే ఉంది. అదేవిధంగా మనకు ఎన్నో పథకాలు ఇస్తున్న అపర భగీరథుడు, ఎందుకంటే రైతు బాంధవుడు. అదేవిధంగా ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కూడా మన వైఎస్ రాజశేఖర గారికే. అదేవిధంగా మహాపాదయాత్ర ప్రారంభించి చీవేళ్ల నుంచి ఇచ్చాపురం దాకా నడిచి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు తీసుకుని వచ్చిన ఘనత మన వైఎస్ఆర్ రాజశేఖర గారి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రైతులకు రుణమాఫీ పూర్తిగా ఎంత ఉంటే అంత చేసిన మహానుభావుడు ఇప్పుడు ఎవరు లేరు. ఊరక వచ్చేటి చేతులు దులుపుకుంటున్నారు బ్రహ్మాండంగా. అప్పట్లో రుణమాఫీ కూడా చేశాడు. ఒక రైతు రారాజు. ఈరోజు దేవుడు ఫోటోలు పెట్టుకొని రాజశేఖర రెడ్డి ఇంకా ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలైన వాడు బ్రహ్మాండంగా ఆయన పేరు పోకుండా స్థిరస్థాయిగా నిలబడి ఉందంటే అది రాజశేఖర రెడ్డి గారికే. వర్ధంతి సందర్భంగా ఈ బుచ్చిరెడ్డిపాలెంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన కౌన్సిలర్లకి, నాయకులకు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు రైతు పరిస్థితి అధ్వానంగా ఉంది. అధ్వానం అంటే ఇప్పటికీ మన జీవితంలో ఎరగలేదు. 15,000, 16,000 వృద్ధి అమ్ముకునే పరిస్థితి ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 22,000, 23,000 అమ్ముకున్నాము. అది జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డికి ఉన్న అది ముఖ్యమంత్రి పదవులు అంటే ముఖ్యమంత్రి పదవులు చూడండి ఎట్లున్నాయో. రైతు గురించి పట్టించుకున్న దాఖలాలే లేవు. అది రాజశేఖర రెడ్డి ఆ కుటుంబానికే దక్కుతుంది. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన కన్వీనర్లకి, కౌన్సిలర్లకి అందరికీ నమస్కారములు. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించుకున్నాము. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. అందులో ఆరోగ్యశ్రీ, రైతులకి ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నీ చాలా మంచి కార్యక్రమాలు చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వర్షాలు కూడా బాగా పడ్డాయి. రైతులకి అందరికీ బాగా సహకరించి మంచి రుణమాఫీ కూడా చేశారు.